అధిష్టాన నిర్ణయానికి నేను నా కార్యకర్తలు కట్టుబడి ఉంటాం. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తాం. అధిష్టానం తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంటాను. కొన్ని టీవీ ఛానల్స్లో వస్తున్న వార్తలు వేరే నిర్ణయాలకు తావులేదు. ఎంపీ మోపిదేవి వెంకటరమణారావు అంత క్రమశిక్షణ లేని వ్యక్తిని కాదు అని ఎంపీ మోపిదేవి వెంకటరమణారావు అన్నారు. దులుపుకునే కార్యక్రమం మాకు పెడితే అది సరైన కాదది. మన కుటుంబ పరిపాలన వ్యవస్థ ఇది. ఈ వ్యవస్థలో లోటుపాట్లు ఉన్నప్పుడు కుటుంబ పెద్దలుగా, కుటుంబంలో చిన్న వ్యక్తులుగా పెద్దలతో మేము మాట్లాడుకుంటూ సర్దుబాటు చేసుకుంటాం. నాకు అనుకూలంగా నిర్ణయం రాలేదు కాబట్టి నా ఆలోచన ఏదో భిన్నంగా వెళ్తే అంటే అంత క్రమశిక్షణ లేనటువంటి వ్యక్తిని నేను కానే కాదు. కొన్ని నైతిక విలువలతోటి గత 40 సంవత్సరాల నుంచి ఈ నియోజకవర్గంలో రాజకీయం చేసుకుంటూ వచ్చాం. అనేక ఒడిదుడుకులు ఎదురు దెబ్బలను చూసాం. కింద పడ్డ పైన పడ్డ ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలతోటే, నాయకులతోటే, కార్యకర్తలతోటే నా ప్రయాణం కొనసాగింది. ముందు కూడా అదే విధంగా కొనసాగుతుంది. ఏది ఏమున్నప్పుడు కూడాను భిన్న కథనాలని, భిన్న రాతల్ని అటు ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, ప్రింట్ మీడియా కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, భిన్న కథనాలను రాసి మా మధ్య లేనిపోని గ్యాపులు తీసుకొచ్చే ప్రయత్నాలు దయచేసి చేయబాకండి. అల్టిమేట్గా ఫైనల్గా అభ్యర్థి, అధిష్టాన వర్గం అభ్యర్థిని ఎవరిని నిర్ణయం చేస్తే వారికే మా మద్దతు ఉంటుంది. దీంట్లో కొంత చిన్న భేదాభిప్రాయాలు ఉంటే ఉండొచ్చు. అది మేము కూర్చో